చేసిన వైఎస్ఆర్సీపీ నమస్కారాలండి. రాష్ట్ర వ్యాప్తంగా అందరూ పార్టీ శ్రేణులందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. మనందరికీ తెలుసు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసిన మేలు రాష్ట్రానికి ఎంతో ఉందనేది కూడా, అంటే ఒక నాయకుడు అంటే ఎలా ఉండాలి అనేది అందరికీ నిరూపించిన నేత ఆయన. మన మధ్యలో ఈ రోజు లేకపోయినా కూడా ప్రజలందరి ముందులో ఎప్పటికీ ఉంటారు. అదే స్ఫూర్తితో మరి వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డి అన్న గారు కూడా ప్రజలందరికీ చాలా చాలా మేలు చేశారు. ఈరోజు కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని శివాలయం సెంటర్లో ఉండేటువంటి రాజశేఖర రెడ్డి గారి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 76వ జయంతి సందర్భంగా ఇక్కడ విచ్చేసినటువంటి వైఎస్ఆర్సీపీ కుటుంబ నాయకులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సుమారు 5.5 సంవత్సర కాలం మాత్రమే పనిచేసి ఈ ఉమ్మడి అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 రాష్ట్రాలకు అభివృద్ధి అంటే ఏందో, సంక్షేమం అంటే ఏందో పరిచయం చేసినటువంటి మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈరోజు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరము. అదే ఆయన అట్లనే బ్రతికి ఉండింటే ఈరోజు ఈ రాష్ట్రం విడిపోయేది కాదు, ఈ ఉమ్మడి రాష్ట్రం కూడా ఎంతో అభివృద్ధి దిశగా ప్రయాణం చేసేది. ఇటువంటి వ్యక్తిని కోల్పోవడం మనందరికీ ఈ రాష్ట్రానికి చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈరోజు మన దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 76వ జయంతి. ఆయన పేద ప్రజలకు ఏదైతే ముఖ్యమో వైద్యం, విద్య, వైద్యంలో నూతన ఒరవడి సృష్టించింది దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారే. 108 అంబులెన్సులు కానీ, ఆరోగ్యశ్రీ కానీ, విద్యకు సంబంధించి ఫీజు రింబర్స్మెంట్ కానీ, పేద మధ్యతరగతి పిల్లలు పై చదువులు చదువుకోవడానికి డబ్బు లేక ఇబ్బంది పడే క్రమంలో ఫీజు రింబర్స్మెంట్ అనే పథకం తెచ్చి విద్యకు పేద ప్రజలకు, మధ్యతరగతి ప్రజలు కూడా పెద్ద విద్యను అభ్యసించవచ్చు అని చెప్పి ఆయన ఫీజు రింబర్స్మెంట్ పెట్టినాడు. ఇప్పటికి కూడా ఆయన ఈ 2 రాష్ట్రాల ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోయేదగ్గ వ్యక్తి. ఫీజు రింబర్స్మెంట్ గుండా ఎంతోమంది ఉద్యోగాలు, మంచి మంచి పొజిషన్లలో ఉండేవాళ్ళు 108 ఆరోగ్యశ్రీ ద్వారా లబ్ధి పొంది పేద ప్రజలు ఎంతోమంది ఆయన గుండెల్లో పెట్టుకొని ఈ రోజు కూడా కొలుస్తున్నారు. ఆయన మన మధ్య లేకోకుండా తెలంగాణ అసెంబ్లీలో కానీ, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కానీ కేసీఆర్ లాంటి నాయకులు, ఓవైసీ లాంటి నాయకులు ఈ రోజుకి కూడా రాజశేఖర రెడ్డిని స్మరణ చేసుకుంటూ అసెంబ్లీలో కూడా ఉచిత విద్యుత్ అంటే రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టింది, ఆరోగ్యశ్రీ అంటే రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టింది అనేది ఇప్పటికి కూడా సుస్పష్టము.